వెల్కమ్ టు సుమన్ నేను మీ సుమన్ నాగ. ఎస్ అనే లెటర్ తోటి కనుక మనం పేరు పెట్టుకుని ఉంటే, ఎస్పెషల్లీ సంధ్య అనేటువంటి నేమ్ కనుక మనం పెట్టుకుని ఉంటే, న్యూమరాలజీ ప్రకారం ఏ విధంగా ఉంటుంది అంటే పాజిటివ్ నెంబర్స్ అయినా సరే, నెగిటివ్ నెంబర్స్ అయినా సరే, అండ్ పాజిటివ్ నెగిటివ్స్ ఆ పేరులో ఏముంటాయి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. ఈరోజు లెటర్ ఎస్తో సంధ్య అనే పేరులో ప్లస్లు మైనస్లు చాలా క్లియర్గా వివరిస్తాను. ఎందుకంటే సంధ్య అనే పేరులో అప్ అండ్ డౌన్ ఉంది. 50% లైఫ్ బాగుంటే 50% లైఫ్ బాగుండదు. ఏ సంధ్యకైనా సరే ప్రాబ్లమ్స్ మ్యారేజ్ అయినప్పుడు స్టార్ట్ అవుతాయి. మ్యారేజ్ కాకముందు లైఫ్ చాలా జాలీగా ఎంజాయ్ చేస్తూ గడిపే సంధ్యాలు పెళ్ళైనాక ఒక్కసారిగా కష్టాల్లోకి, ఇబ్బందుల్లోకి, ప్రాబ్లమ్స్లోకి పడిపోతారు. విపరీతమైన ఆలోచనలు, విపరీతమైన కొట్లాట్లు, భార్యాభర్తల మధ్య అశాంతి ఉంటుంది. సో ఈ సంధ్య పేరు గురించి క్లియర్గా మాట్లాడే ముందు ప్రోగ్రామ్ చూసే వాళ్ళు వాళ్ళ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి. సో నేను ఇచ్చే నంబర్స్ పెట్టండి. మొదటి వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇది. సెకండ్ నంబర్ 9133789199 9133789199. సో మీకు 24 hours లోపల రిప్లై వస్తుంది. మీ పేరు బాగుందని వస్తే మీరు లక్కీ. బాగలేదని వచ్చిన వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా పేరులో ఉన్న నెగిటివ్ని బట్టి కరెక్షన్ చేసుకోండి. 13వ నంబర్ ఉంది, 16 ఉంది, 18 ఉంది, 30 అంటే నెగ్లెక్ట్ చేయకండి. ఇది మీ లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఉండదు. సర్టిఫికెట్లో మార్చాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టు కోర్స్ రాసి లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ ఫాలో అయితే మీ లైఫ్ ఆ బ్యాడ్లో ఉంచి గుడ్లోకి మారుతుంది. సో దీనికోసం సర్టిఫికెట్లు మార్చాల్సిన అవసరం లేదు. సంధ్య, సో ఫస్ట్ సంధ్యలో గుడ్ ఏంటంటే సంధ్యలో 7 letters ఉన్నాయి. 7 letters పేరున్న వాళ్ళు చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు. యూజువల్గా 7 is వెరీ వెరీ స్ట్రాంగ్. అమెరికా ఈజ్ 7 letters. మనం వాడే క్లోజప్, కోల్గేట్, హుండాయ్, రెనాల్ట్, ఇన్ఫోసిస్, హెవెల్స్, ఫిలిప్స్, కజారియా ఇవన్నీ కూడా 7 letters. సో 7 letters పేరు ఉంటే చదువులో బాగా రాణిస్తారు. ఏ సంధ్య అన్నా చదువులో బాగా రాణిస్తుంది. దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. సో 7 వల్ల క్లెవర్, కేతు ప్రభావం వల్ల తెలివి ఉన్నాయి. ఇక్కడ సంఖ్యాబలం చార్లీన్లో తీసుకుంటే ఎస్ అంటే 3, ఏ అంటే 1, ఎన్ అంటే 5, డి అంటే 4, హెచ్ అంటే 5, వై అంటే 1, ఏ అంటే 1. సంఖ్యాబలం 20. ఈ 20వ నంబరు అందరికీ మ్యాచ్ కాదు. ఈ 20వ నంబర్ వల్ల మ్యాచ్ కాని వాళ్ళకి ఏమవుతుందంటే సెన్సిటివిటీ ఎక్కువ. ఒక్క మాట అంటే పడరు, తొందరగా అలగుతారు అండ్ ఇరిటేట్ అవుతారు. చిన్న చిన్న విషయాలు కూడా మనస్పర్ధలు, దే గో ఫర్ సపరేషన్. సో భార్యాభర్తల మధ్యలో ఈ 20 నంబర్ ఇది 90% పడదు. పడిన వాళ్ళకి 20 అమృతం, పడని వాడికి సెన్సిటివిటీ, చంద్ర ప్రభావం, ఎమోషన్స్ క్యారీ అవుతాయి అండ్ తొందరగా సపరేట్ అవుతారు. సో అంటే ఈ 20లో ఏమంటే ఒక మాట అంటే తీసుకోరు. గుండె బాధ 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 బాధ, అలగడం, బాధపడడం, ఏడవడం. ఒక గంట నవ్వుతుంటే, ఒక గంట ఏడుస్తుంటే, ఒక గంట కామ్గా ఉంటే, ఒక గంట కోపంగా ఉంటాయి. సో చంద్ర ప్రభావం వల్ల ఇమోషన్స్ మారుతూ ఉంటాయి. ఈ 20 ఈస్ ఏ నంబర్ ఆఫ్ సెన్సిటివిటీ. 20లో పాజిటివ్ అంటే గుడ్ జడ్జిమెంట్ ఉంటుంది, ఓపిక ఉంటుంది, సాఫ్ట్గా ఉంటారు. నెగిటివ్ ఏంటంటే తొందరగా సెన్సిటివిటీ ఎక్కువ, తొందరగా హర్ట్ అవుతారు, అలుగుతారు, బాధపడతారు. సో 20 నంబర్ పడని వాళ్ళకి డైవర్స్ తొందరగా వచ్చేస్తుంది. పైథాగరస్ సిస్టంలో ఎస్ అంటే 1, ఏ అంటే 1, ఎన్ అంటే 5, డి అంటే 4, హెచ్ అంటే 8, వై అంటే 7, ఏ అంటే 1. టోటల్ నంబర్ 27. ఈ 27ని పెండులం నంబర్ అప్ తీసుకెళ్తుంది, ఆనందాలు చూపిస్తుంది, మళ్ళీ డౌన్ తీసుకొచ్చి బాధలు చూపిస్తుంది. సో కిందకు వచ్చి నాకు ఏంటంటే అప్పుడు బాగున్నాము కదా, ఇప్పుడు బాగలేమే అని మనసులో బాధ, డిప్రెషన్. అప్పుడు బాగున్న విషయాలు తలుచుకొని ఇప్పుడు ఏడ్చుకుంటూ ఉంటారు. అప్పుడు బెంజ్ కారులో తిరిగాను, ఆడి కారులో తిరిగాను,
ఇప్పుడేమో నానో కార్లు తిరుగుతున్నాను, మారుతిలో తిరుగుతున్నాను. సో డిప్రెషన్ 27 నంబర్లో మానసిక ఆందోళన, డిప్రెషన్ అండ్ థాట్స్ ఆఫ్ సూసైడ్, నిద్ర లేకపోవడం, బాధపడడం, ఏడ్చుకుంటూ ఉండడం, సూసైడ్ థాట్స్ రావడం ఉంటుంది. దీంట్లో 9 ఓవల్స్ అండ్ 18 కాన్స్. 9 వల్ల కుజ ప్రభావం వల్ల ఇల్లు, భూములు, కార్లు ఉంటాయి. ఈ 18 వల్ల 1 అంటే సన్, 8 అంటే శని ప్రభావం వల్ల కాపురంలో పుల్లా. 18 అంటే అడిగి దెబ్బలు తినే నంబరు. సో చిన్న విషయాన్ని కూడా లోడి ఈ 18 నంబర్ సంధ్యాలు పెద్ద చేసుకొని భర్తతో కొట్లాడి విడాకులు తీసుకుంటారు. నా దగ్గరికి 3 డైవర్స్లు అయ్యి 4th మ్యారేజ్ కోసం కరెక్షన్కి వచ్చిన సంధ్యాలు కూడా చాలామంది ఉన్నారు. ఒక డైవర్స్ అయిన సంధ్యాలు కొన్ని వేల మంది. దీంట్లో మ్యాక్సిమం సంధ్యాలు తప్పు ఏమీ లేదు. ఈ నంబర్ ప్రభావంతో వీళ్ళు నంబర్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఆ నంబర్ ఎట్ చెప్తే అట్లా చేస్తారు. ఈ నంబర్ని మార్చి మంచి నంబర్లో పెట్టినప్పుడు వాళ్ళు హ్యాపీనెస్ని ఎదుక్కుంటారు, హ్యాపీగా ఉంటారు, జాలీగా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు, భర్తతో మంచిగా మూవ్ అవుతారు. ఈ 18 నంబర్ ఏం చేస్తుందంటే చికాకు పెడుతుంది భర్తని. చిన్న విషయం కూడా ఇరిటేట్ చేస్తుంది. అడిగి దెబ్బలు తినే నంబర్ 18. దీన్ని రక్తం కారుతున్న చంద్రుడు, టెన్షన్, యాంగ్జైటీ, అన్వాంటెడ్ కోరల్ అండ్ డైవర్స్ నంబర్స్ అంటారు. సో మీ పేరు సంధ్య అయితే ఈ సంధ్య పేరు 100 మందిలో 5 మంది సంధ్యలు బాగుంటే 95 మంది సంధ్యలు బాగుండరు. 95 మందికి భర్తతో సమస్యలు ఉంటాయి. 100%. ఒక సంధ్య బాగుంటే దాన్ని చూసి మనము బాగున్నాం అనుకోవడానికి లేదు. ఇది 95% దే విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఇన్ పర్సనల్ లైఫ్. జాబ్లో బాగుండొచ్చు, డబ్బులో బాగుండొచ్చు, కాపురంలో ఫెయిల్యూర్ అండి. సో మీ పేరు సంధ్య అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం. స్క్రీన్లో ఉన్న నంబర్స్ కాల్ చేసి నన్ను నేరుగా కలవాలంటే మణికొండలో ఉంటాను ప్రతిరోజు 9 to 5. నేరుగా రాలేమన్న వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. మీ ఫీజు కట్టిన 24 అవర్స్లో మీకు షీట్ వస్తుంది. స్పెల్లింగ్ ఎలా మార్చుకోవాలి, లక్కీ నంబర్, లక్కీ కలర్, అన్లక్కీ నంబర్, అన్లక్కీ కలర్, హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ స్టోన్స్ వెంటనే వేసుకోవడం వల్ల మీకు లక్ తొందరగా వస్తుంది అండ్ ద లక్ విల్ కంటిన్యూ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. సో నేమ్ కరెక్షన్తో పాటు స్టోన్స్ లేట్ చేయకండి. నా దగ్గరకు వచ్చినప్పుడు మీ సమస్య లేదు నాకు చెప్పక్కర్లేదండి. మీ పేరు చూసి, మీ డేట్ ఆఫ్ బర్త్ చూసి మీ సమస్యలు నేనే చెప్తాను, పరిష్కారం నేనే ఇస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మీకోసం నేను మణికొండలో ఎదురు చూస్తుంటాను. ఐ గివ్ మై బెస్ట్ టు యూ యాజ్ ఎ బ్రదర్. నేను ఏ క్లయింట్ అయినా నా మొదటి క్లయింట్ లాగే భావించి కరెక్షన్స్ ఇవ్వడం చేస్తాను, భయభక్తులతో ఇస్తాను. సో కమ్ జాయిన్ అవర్ ఫ్యామిలీ ఆఫ్ పవర్ ఆఫ్ న్యూమరాలజీ. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఒక మంచి లైఫ్ స్టైల్ని మీరు కనుక ఒక చిన్న నేమ్ కరెక్షన్ తోటి చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళ న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఏదైనా సరే నంబర్ మీదే లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. ఈవెన్ మీరు టైంలో 6 అవర్స్, 7 అవర్స్, 12 అవర్స్ అనే నంబర్ మనకి ఏ విధంగా అయితే ఒక్కొక్క సర్క్యూడియన్ సైకిల్ లాగా ఉంటుంది కదా, ఆ విధంగా ఎలా అయితే డిసైడ్ చేస్తుందో, సో నంబర్కి సంబంధించినటువంటి న్యూమరాలజీలో డెప్త్లో కనుక మీరు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటే, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే ఎవ్రీడే అపాయింట్మెంట్ మీరు మణికొండలో కూడా తీసుకోవచ్చు. ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ కూడా ఉంటుంది. అండ్ ముఖ్యంగా డైరెక్ట్ కలిస్తే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు మణికొండలో ఆఫీస్ ఉంటుంది. సో అక్కడికి మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాంతో మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.